రానున్న ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు జనసేన పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మల రామస్వామి బాబు ధీమా వ్యక్తం చేశారు. పెద్దాపురం పట్టణంలో వినాయకుడి గుడి దాస ఆంజనేయ స్వామి గుడిలో తుమ్మల రామస్వామి బాబు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూశామని, ప్రజలతో అప్పుడు మమేకం అవ్వటానికి సమయం సరిపోకపోవడంతో ఓటమి చెందినట్లు ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని, అలాగే ఈరోజు పట్టణానికి లక్ష్మీపుత్రులైనటువంటి 9 మంది షావుకారులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకుని పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి మాకు తక్కువ వ్యవధి ఉండటం, ఈ పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అన్ని వార్డులో ఉన్నటువంటి ప్రజలను కానీ ఓటర్లు కానీ కలవలేకపోవటం, దానివల్ల మేము ఓటమి చవి చూడటం జరిగింది. ఓటమి ఏ విధంగా జరిగినప్పటికీ ఆ రోజు నుండి కూడా మీ యొక్క అభిమానాన్ని చూరగొనాలని, ప్రజాసేవలో ముందుండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ మరి ఓడిపోయామనేటువంటి బాధపడకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఓడిపోయిన మరుక్షణం మరి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ఏ విధంగా సందేశం ఇచ్చి మన యొక్క ధైర్య సాహసాలని నిరూపించుకున్నారో, అదేవిధంగా ఆయన యొక్క స్ఫూర్తితో మేము పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు అందరినీ కలుపుకుని పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల యొక్క అండదండలతో మరి నేటి వరకు కూడా కార్యక్రమాలు